ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు ద రియల్ స్టోరీ. ఒక విచిత్రమైన ఆర్థిక విపత్తు జరిగింది ఒక పువ్వు వల్ల. అంటే మీరు నమ్ముతారా? ఎస్, అదే టులిప్ మానియా అంటారు. ఎప్పుడైనా సరే ఒక్క టులిప్ పూల బల్బ్ అంటే సీడ్ అనుకోండి, దాని ధర ఒక వ్యక్తి యొక్క 10 ఇళ్ళు ఖరీదు కంటే ఎక్కువ ఉంటుందంటే మనం అసలు నమ్మగలమా? ఒక దేశం మొత్తం ఒక ధనిక వర్గమైంది ఒక పువ్వు కోసం ఇంత సంపదను ఎలా పణంగా పెట్టారనే పాయింట్ తలుచుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ కూడా పతనమైంది ఈ పువ్వు వల్లే అంట. సో హాలెండ్లో టులిప్ మానియా నడిచింది. అది 1634 నుంచి 1637 మధ్యలో, అంటే 17th సెంచరీలో జరిగింది. నెదర్లాండ్స్, అప్పటి హాలెండ్ అనేవాళ్ళు, ఆ దేశంలో జరిగింది. అయితే దేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన లేకపోతే వాణిజ్యంగా ఆధారపడ్డ దేశంగా ఉండేది. ఈ టులిప్ పూలు అనేవి అప్పటి హాయ్లాండ్కు చాలా కొత్తగా వచ్చాయి. ప్రత్యేకంగా ఉండేవి, చాలా డిఫరెంట్ కలర్స్ ఉండేవి. సెంపర్ ఆగస్టస్ లాంటి రకాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. ప్రజలు ఎప్పుడు వాటికి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. వాటి కలర్ చేంజ్ అవ్వడం అనేది జరిగింది. అదేంటి, అది ఒక వైరస్ వల్ల జరిగిందంట. కానీ దానికి డిమాండ్ వచ్చేసింది. స్టార్టింగ్లో ఈ టులిప్ బల్బులు కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే కొనుగోలు చేసేవాళ్ళు. వాటి డిమాండ్ పెరుగుతూ పోతుంది. సో ధరలు ఇంకా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. స్పెక్యులేషన్ ఎలా ఉంది అంటే, కొన్ని సంవత్సరాల టైంలోనే ఈ టులిప్ బల్బులు, అంటే వీటి సీడ్స్, ఈ బల్బ్ అంటే కేవలం పూలుగా కాకుండా చాలా పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ టూల్ లాగా ఈ మారిపోయాయంటే ఆలోచించండి. రైతులు లేకపోతే కొనడానికి వచ్చేవాళ్ళు, సామాన్య ప్రజలు అందరూ దీన్ని కొనడం స్టార్ట్ చేశారు. ఈ పువ్వు కోసం సంపద పందమే నడిచిందని చెప్పాలి. అంటే టులిప్ ధరలు భారీగా పెరిగిపోయాయి. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఎలా అంటే దాని ధర ఎలా ఉండేదంటే, చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం ఒక అరుదైన టులిప్ బల్బ్ ధర అనేది ధనిక ఆమ్స్టర్డమ్ ఇంటి ధర లేకపోతే గోధుమ లోడ్ల ధర కంటే కూడా ఇది ఎక్కువగా ఉండేదని చెప్పొచ్చు. ప్రజలు వాళ్ళ ఇళ్ళు, పొలాలు మొత్తం వాళ్ళు సంపాదించినంత పెట్టి ఈ టులిప్ పూలను కొనటం, అదే ఈ సీడ్స్ని కొనటం, అమ్మడం స్టార్ట్ చేశారు. అయితే ఈ బిజినెస్ కేవలం పేపర్ మీద మాత్రమే జరిగేది. అంటే భవిష్యత్తులో అదే సీడ్స్ కోసం ఒప్పందాలు కూడా చేసుకునేంత బబుల్ బస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే 1637 ఫిబ్రవరిలో ఈ టులిప్ ధరలు చాలా ఎక్కువగా పెరిగిపోయిన టైంలో హఠాత్తుగా వాటి విలువ అనేది పడిపోయింది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ప్రజలన్నీ ఈ టులిప్ని అమ్మడానికి ట్రై చేయడం వల్ల కొనేవాళ్ళు లేకపోయారు. అంటే కొనుక్కున్న వాళ్ళంతా అయిపోయింది, కొనడం ఆపేశారు. రిజల్ట్ ఏంటి అంటే, ఈ టులిప్ సీడ్స్ ధరలు కొన్ని రోజుల్లో 90%కి పైగా పడిపోయాయి. అంటే ఒక బల్బ్ కోసం వాళ్ళ సంపద మొత్తం వేలాది మంది ప్రజలు కోల్పోయి మొత్తం అప్పుల పాలైపోయారు. హాలెండ్ ఆర్థిక వ్యవస్థని ఒక పువ్వు దెబ్బతీసింది. ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. పెట్టుబడి పెట్టేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళ ఆశలన్నీ పోయాయి. టులిప్ మానియా నడిచింది. చరిత్రలో ఇది ఒక అరుదైన ఆర్థిక వ్యవస్థను నష్టం చేసిన ఒక ఇష్యూగా ఇది ఉండిపోయింది. పువ్వుతో వచ్చిన విపత్తు అంటే ఇదేనేమో. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు మాత్రమే కాదు, ఒక పువ్వు మీద ఆధారపడి దాని మీద ఉన్న మోజు కారణంగా అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టుబడులు పెట్టి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని కూడా నాశనం చేసింది ఒక పువ్వు. కేవలం అందం మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థని కూడా ప్రభావితం చేసిన పువ్వుగా ఇది మిగిలిపోయింది. ఇది ఒక టులిప్ కథ. సో మనం ఎన్నో చూసాం, ఎన్నో రియల్ స్టోరీస్లో ఎన్నో వరదలు, అవి వీరి వరదలు, రకరకాల మొలాసిస్ చూసాం, అవి కూడా చూసాం. బట్ ఏంటి అంటే, నిజంగా మీరు టులిప్ పువ్వు అంటే ఏదో అనుకోకండి. మీరు వర్షన్ విండోస్ 7లో ఎల్లో కలర్లో ఒక ఫ్లవర్ ఉంటుంది. పొడవుగా ఒక కాడ ఉండి చిన్న లీవ్స్ ఉండి ఎల్లో కలర్ ఫ్లవర్ మొత్తం ఒక బెడ్ పరిచినట్టు మనకు ఫొటోస్ ఉంటాయి కదా, అవే టులిప్. ఆ పువ్వులు మొత్తంగా ఆర్థిక వ్యవస్థని కొలాప్స్ చేసి పడేసిందంటే దాని క్రేజ్ ఏ రేంజ్లో ఉందో చూడండి. జనరల్గా చెప్తారు, అమ్మాయిల వల్లే రాజ్యాలు కూలిపోయారా బాబు, అమ్మాయిల వల్ల ఏదో అయిపోయింది, రకరకాలుగా మాట్లాడతారు. కానీ ఒక పువ్వు వల్ల వచ్చిన ప్రమాదం ఎంత పెద్దగా ఉందో చూసారా? మీరు కనీసం ఇమాజిన్ కూడా చేయలేరు ఇలాంటి ఒక స్టోరీ రియల్గా జరిగింది అంటే. సో అలాంటి రియల్ స్టోరీస్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే మాది. మీకు రియల్ స్టోరీ ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.